శ్రీకరాకారుండ భీకరాకారుండ నరకాధినాథుండ సురవరుండ భూనభౌతములంద శూరుండ మార్తాండ తనుజుండ మారకుండ చండ ప్రచండ పాచండ ప్రకాయుండ కాలపాశధరుండ కర్కశూండ జై జై యమాగ్రణి జై యమాగ్రణి అని పదకోటి పొగడు సంవత్సరు జై జై యమాగ్రణి. చిత్రగుప్త చిత్తం ప్రభు, ఈ రోజు నీ చిత్త ఏం చెప్తున్నది? భూలోకము నుండి ఎవరో వచ్చటలేదా? చాలా మంది రావాల్సిందే ప్రభు, కానీ వారంతా స్వర్గలోకానికి వెళ్ళినారు. ఎందువలన? చిత్తం, వారంతా చిత్రగుప్త వ్రతం అనేటటువంటి నా వ్రతం ఆచరించి స్వర్గానికి వెళ్ళారు. ఏమది? చిత్రగుప్తుడు యమలోకమున, చిత్రగుప్త వ్రతం ఆచరించిన వారు స్వర్గలోకమున. విచిత్రముగానున్నదే. అది విచిత్రము కాదు ప్రభు, అతి పవిత్రం ఆ వ్రతం. భూలోకమందరి స్త్రీలందరూ ఆది నుంచి ఆ నమ్మకంతోనే ఆచరిస్తూ వస్తున్నారు. మరి వారి అభీష్టం తీర్చడం నా కర్తవ్యం కాదా ప్రభు? అటులనే అందుగా మరి ఈనాడు ఎవరు వచ్చుటలేదా? ఎందుకు లేదు ప్రభు, భూలోకమున మార్కండేయుడనే చిన్నవానికి ఈనాటితో ఆయు పరిమాణం పూర్తయింది. కానీ ఏమీ లేదు ప్రభు, అతను గొప్ప శివభక్తుడు. తన ఆయుర్వృద్ధి కోసం పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. వెనక ముందు ఆలోచించకుండా పొందిన వారికంతా వరాలవడమే ఆ పరమశివుని పని. సరే, తక్షణమే మన యమకింకరులను పంపించి మార్కండేయుని ఇక్కడకు తీసుకొచ్చే ఏర్పాటు చేయి. ఆజ్ఞ ప్రభు.